ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్తా? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మాయా, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. 10th పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు. ఏపీ 10th పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని ఎస్ఎస్సీ బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 2025 నవంబర్లో విడుదలైన షెడ్యూల్ ప్రకారం మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 10th పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. అందులో భాగంగా మార్చి 20న ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొంది. అయితే మార్చి 20న రంజాన్ పండుగ ఉండటంతో ప్రభుత్వం ఆ రోజు అధికారిక సెలవు ప్రకటించింది. దీంతో అదే రోజు జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష తేదీ మారే అవకాశం బలంగా కనిపిస్తోంది. పరిస్థితులను పరిశీలిస్తున్న విద్యాశాఖ మార్చి 20కి బదులుగా మార్చి 21న ఇంగ్లీష్ పరీక్షను నిర్వహించే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ అంశంపై ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి స్పందించారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షల తేదీలో స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయని, మిగతా పరీక్షల షెడ్యూల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. ఇక 10th పరీక్షలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థులు అధికారిక నోటిఫికేషన్ వచ్చే వరకు ఆందోళన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. మరి ఈ వీడియో గనుక మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. 10th పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు. ఏపీ 10th పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని ఎస్ఎస్సీ బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 2025 నవంబర్లో విడుదలైన షెడ్యూల్ ప్రకారం మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 10th పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. అందులో భాగంగా మార్చి 20న ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొంది. అయితే మార్చి 20న రంజాన్ పండుగ ఉండటంతో ప్రభుత్వం ఆ రోజు అధికారిక సెలవు ప్రకటించింది. దీంతో అదే రోజు జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష తేదీ మారే అవకాశం బలంగా కనిపిస్తోంది. పరిస్థితులను పరిశీలిస్తున్న విద్యాశాఖ మార్చి 20కి బదులుగా మార్చి 21న ఇంగ్లీష్ పరీక్షను నిర్వహించే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ అంశంపై ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి స్పందించారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షల తేదీలో స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయని, మిగతా పరీక్షల షెడ్యూల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. ఇక 10th పరీక్షలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థులు అధికారిక నోటిఫికేషన్ వచ్చే వరకు ఆందోళన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. మరి ఈ వీడియో గనుక మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.